హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రుచికరమైన బిర్యానీ ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో పెరుగు వేసుకున్న తర్వాత కారం తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత అందులోనే బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ తర్వాత నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి పక్కకు తీసి అందులోనే కొంచెం ఆయిల్ వేసి అందులోనే మొత్తం గరం మసాలా అన్నీ అందులోనే వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పుదీనా, మనము వేయించుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. పక్కకి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి గరం మసాలా వేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎసరుకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులోనే సాల్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, పుదీనా వేసుకొని మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళల్లో బియ్యం వేసి అవి ఉడికిన తర్వాత 80% 70% అట్లా ఉడికిన తర్వాత మనము ముందుగా చేసుకున్న చికెన్ మీద వేసుకొని దమ్కి రెడీ చేసుకోవాలి. అన్నం మొత్తం వేసిన తర్వాత దానిపైన ఆనియన్స్, పుదీనా, కొంచెం ఫుడ్ కలరు, దానిపైనే ఒక నిమ్మకాయ పచ్చ పిండుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని దమ్ పెట్టుకోవాలి. ఒక ఏదైనా వెయిట్ దమ్ము మొత్తం పోకుండా దానిపైన వెయిట్ తోటి వాటర్ పోసి పెట్టుకొని దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. బాయ్.